గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు గారి యొక్క రెండవ రాకడ. భూమి మీద ఆయన మొదటి రాకడలో కన్యమరియా గర్భం ద్వారా పరిశుద్ధాత్మక శక్తితో పుట్టి ఇక్కడ 33.5 సంవత్సరాలు ఆయన పరలోకమందున్న తండ్రి ఏదైతే చెప్పారో ఆ సంగతులన్నీ కూడా సమస్తము నెరవేర్చి ఆయన తన యొక్క ప్రాయశ్చిత్తాన్ని శిలువ మీద అనేక శ్రమలు అనుభవించి పునరుత్థానుడై మళ్ళీ 40 దినములు ఇక్కడ 3వ దినం వేసిన తర్వాత 40 దినములు ఇక్కడ పరిచయం చేసినప్పుడు 40 దినములు అయిపోయిన తర్వాత అపోస్తలులను కలుసుకుంటారన్నమాట. అపోస్తలులను కలుసుకొని అక్కడ నుండి ఆయన మళ్ళీ తిరిగి ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చెప్తారన్నమాట. అది అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, వారు అంటే అపోస్తలుస్ అన్నమాట, ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఈ విధంగా అపోస్తలుస్కి ముందుగా వాళ్ళు ఆకాశంలో వెళ్ళిపోతుండగా వాళ్ళు ఇంకొంతకాలం ఉంటే బాగున్నట్టు వాళ్ళు తేరి చూస్తారనమాట. అప్పుడు గలిలయ మనుషులారా అని 2 దూతలు వచ్చి వాళ్ళకి చెప్తున్న వాక్యం అనమాట. ఇది మాట్లాడుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారు? ఈరోజు పరలోకానికి ఆకాశంలో ఎలాగైతే ఏ రీతిగా అయితే వెళ్ళిపోతున్నారో అదే రీతిగా మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తారని అది చెప్పడం జరిగిందనమాట అపోస్తలుస్కి. అయితే ఇక్కడ ఆ విధంగా మరలా వస్తారు అంటే రెండవ రాకడ మళ్ళీ ఉంది, రెండవసారి మళ్ళీ భూమి మీదకి వస్తారని ఆ వాక్యం ద్వారా చెప్పడం జరిగిందనమాట. దీన్ని యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అంటారు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 36, 42, 44 వచనాలు చూసుకున్నట్లయితే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలనైనను కుమారుడినైనను ఎరుగరు. ఆయన రెండో రాకడ అనేది ఎవరికి తెలియదండి, ఎప్పుడు వస్తారనేది తెలియదు. పరలోక తండ్రి తప్ప యేసుక్రీస్తు గారికి కూడా తెలియదు. సో ఏ మనుషుడికి తెలియదు, దూతలకు ఏంజల్స్ కూడా తెలియదు, పరలోకంలో ఏంజల్స్ కూడా తెలియదు. పరలోక తండ్రి యేసుక్రీస్తు గారిని రెండోసారి ఎప్పుడు పంపిస్తారనేది. సో అలాగే 42 నుండి 44 వచనాలు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా నుండి, ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి నెల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయుడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండి. మనం ప్రిపరేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలండి. ఎప్పుడు వస్తారో తెలియదు, దొంగ ఏ టైం ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ జామున వస్తాడో తెలియదు. సో ఆ రాత్రిపూట ఎప్పుడు వస్తారో తెలియదు. అలాగా యేసుక్రీస్తు గారు సడన్గా ఎవరు ఊహించరు, ఏ మనుషుడు అనుకోడు, అయ్యో రెండవ రాకడ వచ్చి యేసుక్రీస్తు గారి యొక్క రెండవ రాకడ వచ్చేసిందని సడన్గా ఆశ్చర్యపోతారనమాట. అనుకోనని టైంలో ఆయన వస్తారనమాట. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 64 వచనం కూడా ఏమన్నానంటే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చునిటియు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఆ విధంగా మనుష్య కుమారుడు రాక అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని సింబల్స్ ఇంకా ఉంటాయి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ అపోస్తలుస్కి చెప్తున్నారన్నమాట, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నీ నుండి స్థలంలో మీరును ఉండులాగన
మరలా వచ్చి నా యొద్ద ఉన్నట్టుకు మిమ్మల్ని తీసుకొని పోవదును. మరలా వచ్చి అంటే ఇక్కడ కూడా ఈ వాక్యంలో కూడా చెప్తున్నారు రెండవసారి మళ్ళీ నేను వస్తానని. ఇవన్నీ కూడా రెండవ రాకడ అనమాట. అయితే ఇప్పుడు రెండవ రాకడికి వచ్చే ముందు చాలా సూచనలు ఉంటాయండి. అసలు భూమి మీద గొప్ప శ్రమలు ఉంటాయి. 2 సువార్త తిరిగి పునరుద్ధరింపబడుతుంది. సువార్త అంటే యాక్చువల్గా ఇప్పుడు భూమి మీద ప్రతి ఒక్కరికి యేసుప్రభు అంటే ఏంటో తెలుసు. యేసుప్రభు గారు అనే మాట అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏ సువార్త కోసం చెప్తున్నారు? నిత్య సువార్త, నిత్యము ఉండే సువార్త అనమాట. ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్, ది ట్రూ చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, ది ట్రూ లివింగ్ చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. ఈ వీడియో మనం నేర్చుకున్నాం. ట్రూ చర్చ్ అనేది ఎలా ఉంటుంది. అలాగే బుక్ ఆఫ్ మార్మన్, ట్రూ చర్చ్లో బుక్ ఆఫ్ మార్మన్ ఉంటుంది. ఇది కూడా సూచన రెండవ రాకడకు. అలాగే ప్రీస్టుడ్, అధికారము మరియు శక్తులు, ఇది కూడా సూచనే. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రెండవ రాకడకు సూచన. ఇవన్నీ కూడా పునఃస్థాపించబడతాయని ముందుగానే యెషయా గ్రంథం 11:11లోని, 29 అధ్యాయం 12-17 వచనాల్లోని, ఇంకా యెహెజ్కేలు గ్రంథంలోని ఈ చాలా ప్రవచనాలు ముందుగా ప్రవచించబడ్డాయి యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు. అలాగే ఏలియా వస్తారు. మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ చూసుకున్నట్లయితే ఆ భయంకరమైన దినము రాకముందు ఏలియా గారు భూమి మీదకి వచ్చును, తండ్రుల హృదయములు పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును త్రిప్పునని ఉంటుంది. ఆల్రెడీ ఏలియా గారు భూమి మీదకి వచ్చారు. 1836లో ఏప్రిల్ నెలలో వచ్చారు. ఏదైతే తండ్రుల హృదయాలు పిల్లలకి, పిల్లల హృదయాలు తండ్రులకి తిప్పడానికి ఒక అధికారం ఇచ్చారు. ఆ తిప్పడం అంటే అర్థం ఏంటో తెలుసండి? చనిపోయిన వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వడం అనమాట. బాప్తిస్మం ఫర్ డెడ్. ఇది కూడా రెండో రాకడకు సూచన అనమాట. ఇది ట్రూ చర్చ్లో, ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్లో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ప్రీస్టుడ్ పవర్స్ అనేవి, అథారిటీస్ అనేవి అక్కడ మాత్రమే ఉంటాయి. ఇది కూడా సూచన. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు రెండో రాకడికి ఇటువంటి సూచనలు చాలా ఉన్నాయండి. అలాగే యెరూషలేంలో టెంపుల్ రీస్టోర్ చేయబడుతుంది. టెంపుల్ ఏ టెంపుల్? ఎల్డిఎస్ టెంపుల్, లాటర్ డే సెయింట్ టెంపుల్ అనమాట. ఏదైతే చనిపోయిన వాళ్ళకి బాప్తిస్మం ఇస్తారో, అలాగే మ్యారేజ్ సీలింగ్స్, ఇప్పుడు భార్య భర్త అలాగే తల్లి తండ్రి పిల్లలు సీలింగ్ చేయబడతారు. సీలింగ్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇక్కడ సీల్ చేయబడ్డారో దానికి ఒక స్పెషల్ ప్రేయర్ ఉంటుందండి. భార్య భర్తకి కానీ అలాగే ఫ్యామిలీస్ కానీ ప్రేయర్ చేస్తారు. ప్రీస్టుడ్ ద్వారా ఒక స్పెషల్ ప్రేయర్స్ చేస్తారు. ఆ బ్లెస్సింగ్ ఇవ్వగానే చనిపోయిన తర్వాత కూడా ఒక దగ్గర ఉంటారు. ఆ కుటుంబం అంతా చనిపోయిన తర్వాత కూడా ఒక దగ్గర కలుసుకుంటారు, ఒక దగ్గరే ఉంటారు అన్నమాట. దీన్ని ఫ్యామిలీ సీలింగ్ అంటారు. ఇది కూడా రెండో రాకడకు సూచన. ఇవన్నీ కూడా రీస్టోర్ అవుతాయి. యేసుక్రీస్తు రెండో రాకడ ఆల్రెడీ రీస్టోర్ అయిపోయి ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ ద్వారా, ప్రాఫిట్ జోసెఫ్ స్మిత్ గారి ద్వారా ఇవి రీస్టోర్ అయ్యాయి అనమాట. ప్రవక్త అయిన ఏలియా గారు ఏదైతే మలాకీలో చెప్పారో ఏలియా గారు భూమి మీదకి రావడం జరిగింది. ఆయన గ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయిల్ అలాగే పరలోక రాజ్యక తాళాలు కొన్ని అథారిటీస్ ఇచ్చి వెళ్ళారనమాట 1836 ఏప్రిల్ నెలలో. ఇది కూడా ఆల్రెడీ జరిగిపోయింది. సో ఇప్పటికే చాలా జరిగాయండి. అలాగే మనం మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే ఇంకా చాలా సూచనలు ఉంటాయి. రాజ్యం మీదకి రాజ్యం లేచును, జనం మీదకి జనం లేచును, యుద్ధములు వచ్చును, మహాభూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవన్నీ సూచనలండి. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడికి ఇవన్నీ సూచనలే భూమి మీద. ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇంకా జరగాల్సి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రెండో రాకడికి బలమైన సూచనలు అనమాట. అలాగే గ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అందరూ కూడా ప్రీస్టుడ్ ద్వారా ట్రూ బాప్తిస్మం, నిజమైన బాప్తిస్మం, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము, ఒకే ప్రభువుని కలిగి, ఒకే చర్చ్ కలిగి, ఒకే చర్చ్, ఒకే మార్గం అనమాట. చర్చ్ అంటేనే మార్గం, క్రీస్తు యొక్క మార్గం. ఒకే మార్గం, ఒకే సత్యం, ఒకే జీవం, ఒకే పవర్. ఆ పవర్స్ కలిగి సో ఐకమత్యంగా ఉంటారు. సో ఈ చర్చ్ మాత్రం భూమి మీద నిలబడుతుంది అనమాట. ఇది మాత్రం యేసుక్రీస్తు రెండో రాకడలో సరైన సిద్ధపాటు. సో అందువలన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి మీరు అందరూ కూడా వీటి కోసం ఆలోచించండి. యేసుక్రీస్తు గారి యొక్క రెండో రాకడకు సరైన సిద్ధపాటు ఇవన్నీ ఉన్నాయండి. ది ట్రూ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ కోసం వెతకండి, ప్రార్థించండి. అలాగే బుక్ ఆఫ్ మార్మన్ కోసం వెతకండి, ప్రార్థించండి. ప్రీస్టుడ్ కోసం ప్రార్థించండి. ఇవన్నీ కూడా వస్తే మీకు దగ్గరలో ఉన్న ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ చర్చ్ దగ్గరలో ఉంటుంది. అందులో వెతికి ట్రూ బాప్తిస్మం, నిజమైన బాప్తిస్మాన్ని తీసుకోండి. ఇదే సరైన సిద్ధపాటు అన్నమాట. యేసుక్రీస్తు రాకడ యొక్క సరైన సిద్ధపాటు. నాకు తెలుసు ఇంకా సర్వలోకమునికి సువార్త వెళ్ళేది ఇదే. ఈ సువార్త, ఈ కంప్లీట్ గాస్పెల్ వెళ్ళాలన్నమాట. నేను ఏదైతే ముందు వీడియోస్ మనం చెప్పుకున్నాం ట్రూ చర్చ్ గురించి, ఈ గాస్పెల్లో మీరు కంపల్సరీగా ఎంటర్ అవ్వాలి. మనకు డబ్బులు అన్నీ చర్చిలు కట్టుకోవడం, లేకపోతే
వేరు వేరు చర్చిలకు వెళ్ళి ఇదే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదండి. ప్రేయర్లో మనం అడగాలి మనకి ఏంటంటే కావాలో సరైన సిద్ధపాటు కోసం. ఒకటి ప్రీస్టుడ్ కావాలి, బుక్ ఆఫ్ మార్మన్ కావాలి, తర్వాత ఫ్యామిలీ సీలింగ్ కావాలి, చనిపోయిన వాళ్ళకి మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళకి బాప్తిస్తాలు ఇవ్వాలి. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ బయట దొరకవండి మీకు. దయచేసి ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రార్థించండి, ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న ఈ అవకాశం దొరుకుతుంది. కంపల్సరీగా ఇది సరైన సిద్ధపాటు అనమాట. మీ వంశాన్ని కాపాడండి, మీరు కాపాడుకోండి, మీ వంశాన్ని కూడా కాపాడుకోండి. ఎందుకంటే నేను నా ఫ్యామిలీని, నా వంశాన్ని కూడా నేను కాపాడాను. ఆ ప్రీస్టుడ్ ద్వారా, ఫ్యామిలీ సీలింగ్స్ ద్వారా నా పూర్వీకులు చనిపోయిన వాళ్ళకి నేను ఇచ్చాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ మీరందరూ చేయగలరని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మత్తయి సువార్త 24 అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ఉంటుంది.